నమస్తే. వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్ జరుగుతూ ఉంది కదా. సో నెక్స్ట్ షిఫ్ట్స్ రాయబోయే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ విత్ థియరీ నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ. జాగ్రత్తగా వినండి. జిఎస్ జీకే అన్ని సబ్జెక్ట్స్ అండ్ ఎండ్లో స్పోర్ట్స్ రిలేటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ టాపిక్ ఏన్షియంట్ హిస్టరీలో టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అంటే భూముల రకాలు ఏవైతే రాజుల కాలంలో డొనేషన్స్ చేసేవాళ్ళు భూములను అండ్ వాటి పేర్లు అండ్ ఏ డైనస్టిక్ చెందినవి అవి చూద్దాం ఇక్కడ. బ్రాహ్మదేయం అంటే ల్యాండ్ డొనేటెడ్ టు బ్రాహ్మిన్స్, బ్రాహ్మణులకు దానం చేసిన భూమి. ఎవరి పీరియడ్లో అంటే పల్లవ అండ్ చోళా ఎంపైర్ వాళ్ళ పీరియడ్లో. దేవదాన ల్యాండ్ డొనేటెడ్ టు టెంపుల్స్, దేవాలయాలకు దానం చేసిన భూములు ఏ పీరియడ్లో? చోళా ఎంపైర్ వాళ్ళ టైంలో. అండ్ పల్లిచందం వచ్చి జైన్ ఇన్స్టిట్యూషన్స్కి డొనేట్ చేసిన ల్యాండ్ ఎవరి డైనస్టీలో అంటే పల్లవాస్ టైంలో. అగ్రహార అంటే ట్యాక్స్ ఫ్రీ విలేజ్ ఫర్ బ్రాహ్మిన్స్, బ్రాహ్మణులకు పన్ను రహిత గ్రామం. ఎవరి టైంలో అంటే శాతవాహన వాళ్ళ టైంలో ఉన్నింది. నెక్స్ట్ పల్లవాస్ చోళాస్ టైంలో కూడా ఉన్నింది అగ్రహార భూములు, ట్యాక్స్ ఫ్రీ విలేజెస్ అన్నమాట. నెక్స్ట్ వెల్లం వగై ల్యాండ్ ఓన్డ్ బై పెజెంట్ కల్టివేటర్స్ డ్యూరింగ్ చోళా ఎంపైర్ పీరియడ్. ఇప్పుడు రైతుల భూములు చెప్పాలంటే వెల్లన్ వగై అంటే రైతుల భూములు ఎవరి కాలంలో అంటే చోళాస్ టైంలో. నెక్స్ట్ సాలభోగ ల్యాండ్ గివెన్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ స్కూల్స్ డ్యూరింగ్ చోళా ఎంపైర్ అంటే చోళుల కాలంలో విద్యా సంస్థల నిర్వహణ కోసం ఇచ్చిన భూములు ఇవి, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం ఇచ్చిన భూములు సాలభోగ. నెక్స్ట్ మొఘల్స్ టైంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. మొఘల్ ఎంపైర్ ఫౌండ్ చేసింది బాబర్ 1526లో. అండ్ హుమాయూన్ బాబర్ వాళ్ళ కొడుకు హుమాయూన్. సో ఆయన ఈ ఎంపైర్ని షేర్షా సూరికి సామ్రాజ్యాన్ని కోల్పోయాడనమాట. షేర్షా సూరి వేసిన రోడ్డు అంటే జీటీ రోడ్ అంటారు కదా, గ్రాండ్ ట్రంక్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేశారో మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ అక్బర్ ఇంట్రడ్యూస్ చేశారు దినిల్లాహి అంటే ఇదేంటి దినిల్లాహి, మీకు ఐడియా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మొఘల్ ఎంపైర్ టైంలో ఈ మొఘల్ సామ్రాజ్యం ఉంటుంది కదా, అది సుబాలుగా విభజించబడింది, అంటే డివైడ్ చేయబడింది. సో సుబాస్కి హెడ్ ఉంటారు కదా, సో ఆ సుబాల్ని ప్రావిన్స్లు అంటారు. ఆ సుబా యొక్క హెడ్ని సుబేదార్ అంటారు. దాని యొక్క హెడ్ సుబేదార్. నెక్స్ట్ సుబాని మళ్ళీ సర్కార్లుగా డివైడ్ చేస్తారు. సుబా ఇది పెద్దది అంటే దీంట్లో భాగాలుగా సర్కార్స్ అన్నమాట. సో ఈ సర్కార్ యొక్క హెడ్ ఫౌజ్దార్. నెక్స్ట్ సర్కార్స్ మళ్ళీ ఈ సర్కార్లు ఉంటాయి కదా, ఇవి పరాగనాస్గా డివైడ్ అవుతాయి. సో పరాగనాస్కి హెడ్ షిక్దార్. మళ్ళీ పరాగనాస్లో నుంచి విలేజెస్ పుడతాయి అన్నమాట. సుబా, సర్కారు, పరాగనాస్ నుంచి విలేజెస్. సో విలేజ్ హెడ్ ఎవరు అంటే ముకద్దం. విలేజ్ అకౌంటెంట్ ఉంటారు కదా, ఆయన్ని పట్వారీ అంటారు. నెక్స్ట్ ముఘల్ అడ్మినిస్ట్రేషన్లో ఆఫీసర్స్ చూద్దాము, చాలా ఇంపార్టెంట్. వాజీర్ అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫినాన్స్ హెడ్, ఎవరైతే ఆర్థిక శాఖ అధిపతి అండ్ ప్రధానమంత్రిగా కూడా వర్క్ చేస్తారు వాజీర్. అండ్ దివాన్ అంటే దివానీ రైట్స్ అంటారు కదా, దివానీ రైట్స్ అంటే పన్నులు కలెక్ట్ చేసే అధికారం. సో ఆ దివాన్ ఎవరు అంటే రెవెన్యూ ఆఫీసర్, ఆదాయ శాఖ అధికారి. నెక్స్ట్ మీర్ బక్షి మిలిటరీ హెడ్, సైన్యాధిపతి. ఖాజీ అంటే జ్యుడిషియల్ ఆఫీసర్, న్యాయాధికారి. అండ్ సుదూర్ అంటే రిలీజియస్ మ్యాటర్స్కి సంబంధించిన ఆఫీసర్ అనమాట, మత వ్యవహారాలకి సంబంధించిన ఆఫీసర్. నెక్స్ట్ మన్సబ్దారీ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరి కాలంలో ఏ ముఘల్ రాజు కాలంలో మన్సబ్దారీ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు అంటే అక్బర్ టైంలో. మన్సబ్ అంటే ర్యాంక్ అనమాట, దాని మీనింగ్ ర్యాంక్. అండ్ జాట్ అంటే పర్సనల్ ర్యాంక్. సవార్ అంటే నంబర్ ఆఫ్ క్యావెలరీ సోల్జర్స్. క్యావెలరీ అంటే ఈ గుర్రపు సైన్యం ఉంటుంది కదా, గుర్రాలు ఉంటాయి. సో ఎవరికి ఎక్కువ ఎన్నెన్ని గుర్రాలు ఉంటాయో వాటి నంబర్ ప్రకారం వాళ్ళకి ర్యాంకులు ఇస్తారు, అది జాట్. నెక్స్ట్ ఆ సవార్ అంటే నంబర్ ఆఫ్ క్యావెలరీ సోల్జర్స్, గుర్రపు సైనికుల సంఖ్య. నెక్స్ట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, అప్పట్లో ఉన్న ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అక్బర్ టైంలో ఉండేది ఏంటి అంటే జప్తీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది తోదర్మాల్ రెవెన్యూ మినిస్టర్ అప్పుడు తోదర్మాల్. సో రెవెన్యూ కలెక్టెడ్ ఇన్ క్యాష్, పన్నేమో డబ్బుల రూపంలో అంటే నగదు రూపంలో వసూలు చేసేవాళ్ళు. సో ల్యాండ్ని కూడా మెజర్ చేసేవాళ్ళు అనమాట, కొలతలు పెట్టి. సో దట్ ఈస్ జప్తీ సిస్టమ్. నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్, రివర్స్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్.
నేను ఆల్రెడీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ స్పెసిఫిక్గా వీడియోస్ చేసున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని. అవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో ఇస్తాను. అండ్ నిన్న కూడా ప్రీవియస్ షిఫ్ట్స్ని బేస్ చేసుకొని ఇలానే ఇంపార్టెంట్ టాపిక్స్ పైన కూడా వీడియో చేసున్నాను. అది కూడా కావాలంటే చూడండి, యూజ్ అవుతుంది డెఫినెట్గా. నెక్స్ట్ ఇక్కడ రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్ చూద్దాము. గంగాకి ముఖ్యమైన ట్రిబ్యూటరీస్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ నేను ఓన్లీ ముఖ్యమైనవి ఇచ్చాను. యమున, గాగ్రా, గండక్, కోసి, ఇవంతా అనమాట. దీంట్లో లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఏది? యమున. సో యమునాకి మళ్ళీ ట్రిబ్యూటరీస్ చంబల్, బెత్వా, కేన్, సోన్ ఇవంతా. నెక్స్ట్ గోదావరి ట్రిబ్యూటరీస్ చాలా ఇంపార్టెంట్. గోదావరి యొక్క లెంత్ ఎంత అంటే అరౌండ్ 1446 కిలోమీటర్స్. గోదావరి యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి? ఇంద్రావతి, మంజీరా, ప్రాణహిత, సబరి, పేన్గంగా, వార్దా, వేన్గంగా, పూర్ణ, ప్రవర, మనేర్ ఇవి. నెక్స్ట్ కృష్ణ ట్రిబ్యూటరీస్ తుంగభద్ర, భీమా, మూసి, ఘటప్రభ, మలప్రభ, కోయినా, మున్నేరు, యార్ల, దిండి, పంచగంగా. ఇక్కడ చూడండి, పంచగంగా, ఈ గంగా అనే పేరు ఉంది కదా, ఈ పంచగంగా ఒక్కటే కృష్ణ ట్రిబ్యూటరీ కింద వస్తుంది. మిగిలిన ఈ గంగా ఉంది కదా, వేన్ గంగాలో గంగా, పేన్ గంగాలో గంగా, ఈ గంగా వచ్చే ట్రిబ్యూటరీస్ వచ్చి గోదావరికి అనమాట. ఓకేనా? సో గోదావరికి బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఏదవుతుంది? ప్రాణహిత అవుతుంది. కృష్ణాకేమో తుంగభద్ర. కృష్ణా రివర్ యొక్క లెంత్ మీకు తెలుసుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. హైయెస్ట్ పీక్స్ ఏంటి మన భారతదేశంలో అంటే కాంచన్జంగా. హైయెస్ట్ పీక్ ఫుల్లీ ఇన్ ఇండియా, మొత్తం ఇండియాలోనే ఉంది. K2 వచ్చేసి POKలో ఉంటుంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ కాంచన్జంగా కంటే K2 హైట్ ఎక్కువ, కాకపోతే దీన్ని మనం కన్సిడర్ చెయ్యం, ఎందుకంటే ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. సో దానికి నెక్స్ట్ కంప్లీట్గా మన ఇండియాలోనే ఉన్న పీక్ వచ్చి కంచన్జంగా అనమాట. దీన్ని హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియాగా మనం గుర్తిస్తాం. దీని లెంత్ ఎంత అంటే 8586 మీటర్స్. నెక్స్ట్ దీని తర్వాత వెంటనే టాలెస్ట్ పీక్ ఏంటి అంటే నందాదేవి, ఉత్తరాఖండ్లో ఉంది, 7816 మీటర్స్. తర్వాత వెస్టర్న్ ఘాట్స్ తెలుసు కదా, వెస్టర్న్ ఘాట్స్. అన్నాయిముడి హైయెస్ట్ పీక్. సో హైట్ ఎంత అంటే 2695 మీటర్స్. నెక్స్ట్ గురుశిఖర్ ఎక్కడుంది? మౌంట్ అబూలో ఉంది, అంటే అరావళి రేంజెస్లో ఉంది. దీని యొక్క హైట్ 1722 మీటర్స్. ఈస్టర్న్ ఘాట్స్లో అంటే మన సైడ్ ఆంధ్ర ఆ పక్క, సో ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న హైయెస్ట్ పీక్ ఏంటి అంటే అర్మకొండ ఆర్ జిందాగడ ఆర్ సీతమ్మకొండ అని కూడా అంటారు. సో హైయెస్ట్ పీక్ అనమాట. దాని యొక్క హైట్ ఎంత అంటే 1690 మీటర్స్. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న హైయెస్ట్ పీక్. నెక్స్ట్ మౌర్యన్ కింగ్డమ్కి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ చూద్దాము. చంద్రగుప్త మౌర్యన్ ఎంపైర్ని స్థాపించారు. నెక్స్ట్ మెగస్తనీస్ ఆయన టైంలో వచ్చి ఇండికా అనే బుక్ని రాశాడు. క్యాపిటల్ ఆఫ్ మౌర్యాస్ వచ్చి పాట్లిపుత్ర. నెక్స్ట్ దాని తర్వాత గుప్తా ఎంపైర్ చాలా ఇంపార్టెంట్. గుప్తా ఎంపైర్ ఎవరు స్థాపించారు అంటే శ్రీగుప్తా. క్యాపిటల్ ఆఫ్ గుప్తాస్ వచ్చి ఇది కూడా పాట్లిపుత్రనే. మౌర్యన్ ఎంపైర్ వచ్చి హైలీ సెంట్రలైజ్డ్. గుప్తా ఎంపైర్ వచ్చి ఆపోజిట్గా హైలీ డీసెంట్రలైజ్డ్ అనమాట. నెక్స్ట్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని గుప్తా పీరియడ్ని అంటారు. నెక్స్ట్ చాలా ముఖ్యమైన గుప్తా డైనస్టీ యొక్క రాజులు అండ్ వాళ్ళకున్న టైటిల్స్ చూద్దాము. చంద్రగుప్త 1కి మహారాజాది రాజా అనే టైటిల్ ఉంది, బిరుదు ఉంది అనమాట. సముద్రగుప్తాకి నెపోలియన్ ఆఫ్ ఇండియా అంటారు, భారత నెపోలియన్ అని పిలుస్తారు. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఎవరు రాశారు? హరిసేన. చంద్రగుప్త 2 ఇంకొక పేరుతో ఎలా పిలువబడతారు అంటే విక్రమాదిత్య. నెక్స్ట్ వీళ్ళ టైంలో గుప్తాస్ టైంలో వచ్చిన చైనీస్ ట్రావెలర్ అంటే ఫారెన్ ట్రావెలర్ ఎవరు అంటే ఫాహిన్. చంద్రగుప్త 2 పీరియడ్లో విజిట్ చేస్తాడు. సో నలంద యూనివర్సిటీ గుప్తా టైంలోని చాలా ఫేమస్ అయింది. అండ్ ఆర్యభట్ట రోట్ ఆర్యభట్టియం డ్యూరింగ్ గుప్తా పీరియడ్. అండ్ కాళిదాస కూడా గుప్తా పీరియడ్లో ఫేమస్ పోయెట్. సో కాళిదాస రచించిన బుక్స్ ఏదైనా మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆయనకు సంబంధించిన రచనలు. నెక్స్ట్ కృష్ణదేవరాయ కాలంలో చూద్దాము, మోస్ట్ ఇంపార్టెంట్. సో శ్రీకృష్ణదేవరాయ బిలాంగ్ టు ఏ డైనస్టీ? తుళువ. 4 ఉంటాయి ఈ డైనస్టీస్. విజయనగర డైనస్టీ 4 ఉంటాయి. ఏంటి? సంగమ, సాలువ, తుళువ, అరవీడు. సో సంగమ, సాలువ, తుళువ, అరవీడు. తుళువకి సంబంధించిన రాజు కృష్ణదేవరాయలు. సో కృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు పరిపాలిస్తారనమాట. క్యాపిటల్ ఏది? హంపి.
నెక్స్ట్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ విజయనగర ఎంపైర్ వాజ్ డ్యూరింగ్ హిజ్ రూల్ ఓన్లీ. ఈయన సొంతంగా రచించిన పుస్తకం ఏంటి అంటే రచన ఏంటి అంటే ఆముక్తమాల్యద. సో ఈయన కోర్టులోనే అష్టదిగ్గజాలు ఉండేవాళ్ళు. అష్టదిగ్గజాలు వారిలో చాలా పాపులర్ అల్లసాని పెద్దన గారు. అందరూ ఫేమసే. అల్లసాని పెద్దన గారిని ఆంధ్ర కవితా పితామహుడు అని కూడా అంటారు. నెక్స్ట్ పోర్చుగీస్ ట్రావెలర్ ఎవరు ఈ టైంలో కృష్ణదేవరాయల టైంలో విజిట్ చేశారు అంటే డొమింగో పేస్. సో ఈయన కృష్ణదేవరాయలు గజపతీస్, ఒడిశాలోని గజపతీస్ని డిఫీట్ చేస్తారు. రాయచూర్ దువాబ్ని బహమనీ రూలర్స్ నుంచి స్వాధీనం చేసుకుంటారు. ఈయన కన్స్ట్రక్ట్ చేసిన ఫేమస్ టెంపుల్ విఠల టెంపుల్. మీరు నాకు చెప్పండి, శ్రీకృష్ణదేవరాయలకి ఒక టైటిల్ ఉంది. అది ఏంటది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ పాలిటీ చూద్దాము. పాలిటీలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. నేను దానికి ఒక వీడియో చేస్తున్నాను, కమెంట్ సెక్షన్లో ఇస్తాను. మీకు క్విక్గా రివైజ్ అయిపోతుంది. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నుంచి ఇప్పుడు రీసెంట్గా జరిగినంత వరకు నేను కవర్ చేశాను అనమాట ఆ వీడియోలో, మీరు చూడొచ్చు. సో ఇక్కడ పాలిటిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆర్టికల్ 1 to 124 clause 4 ఏం చెప్తుంది అంటే రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జి యొక్క రిమూవల్. ఆర్టికల్ 217 ఏం చెప్తుంది అంటే హైకోర్టు జడ్జెస్ ప్రస్తావిస్తుంది, వాళ్ళు ఎలా రిమూవ్ చేయబడతారు అని. సో జడ్జెస్ ఆర్ రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్టర్ పార్లమెంట్ అప్రూవల్. నెక్స్ట్ సైన్స్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్ చూద్దాము. ప్రోటీన్స్ వచ్చి బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్ మనకు తెలుసు. కార్బోహైడ్రేట్స్ వచ్చి ఎనర్జీ గివింగ్ న్యూట్రియంట్స్, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేది కార్బోహైడ్రేట్సే. ఫ్యాట్స్ వచ్చి మనకి బాడీలో స్టోర్ అవుతుంది, కొవ్వులు, నిల్వ శక్తి ఉంటుంది. అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అనీమియా వస్తుంది, రక్తహీనత. అండ్ అయోడిన్ డెఫిషియన్సీ ఉంటే గాయిటర్ వస్తుంది. విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే నైట్ బ్లైండ్నెస్ వస్తుంది, రాత్రి కంటితనం. ఇదేంటిది రాత్రి చూపు సరిగ్గా లేకుండా ఉండడం, విటమిన్ ఏ డెఫిషియన్సీ. విటమిన్ సి డెఫిషియన్సీ వస్తే స్కర్వీ వస్తుంది, ఒక స్కిన్కి సంబంధించిన డిసీజ్. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే రికెట్స్ వస్తుంది అనమాట. సో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి. వాటర్ సాల్యుబుల్ అని ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్ అని ఉంటాయి. అది మీకు తెలిస్తే నాకు చెప్పండి. నెక్స్ట్ ఫోక్ డాన్సెస్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఫోక్ డాన్సెస్ నేను ఇక్కడ ఇచ్చాను. విల్లు పట్టు అనే తమిళనాడుకు చెందినది. యక్షగానం కర్ణాటక. బుర్ర కథ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఒగ్గు కథ కూడా తెలంగాణ. హరికథలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ఇవంతా కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ తిరకూతు తమిళనాడు. తమాషా మహారాష్ట్ర. తమాషా చాలా ఇంపార్టెంట్. నౌటంకి ఉత్తరప్రదేశ్. జాత్ర వెస్ట్ బెంగాల్. భావై గుజరాత్, ఇది ఇంపార్టెంట్ భావై. నెక్స్ట్ బాంద్ పతేర్ జమ్మూ అండ్ కాశ్మీర్. పాండువాని కూడా ఇంపార్టెంట్, ఛత్తీస్గఢ్. స్వాంగ్ హర్యానా. మార్చ్ మధ్యప్రదేశ్. మా అలా గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్. కట్పుత్లి అంటే రాజస్థాన్. అంటే తోలుబొమ్మలాటలు మనం అంటాం కదా, అలాంటిదన్నమాట కట్పుత్లి. నెక్స్ట్ సైన్స్లోనే జైలం ఏం చేస్తుంది, ఫ్లోయం ఏం చేస్తుంది అంటే జైలం ఏం చేస్తుంది అంటే రూట్స్ ఉంటాయి కదా, రూట్స్ నుంచే కదా వాటర్ పీల్చుకుంటుంది రూట్స్. సో ఈ రూట్స్ వాటర్ పీల్చుకొని ఇట్లా అప్వర్డ్స్ ఈ ప్లాంట్కి పంపిస్తుంది అనమాట ఆ వాటర్ని. సో అది క్యారీ చేసేది ఏంటి అంటే జైలం క్యారీ చేస్తుంది వాటర్ని, మినరల్స్ని రూట్స్ నుంచి అప్వర్డ్స్కి, లీవ్స్కి, స్టెమ్స్కి అంతా. నెక్స్ట్ ఫ్లోయం ఏం చేస్తుంది అంటే ఫుడ్ని క్యారీ చేస్తుంది, ఆహారాన్ని క్యారీ చేస్తుంది ఇట్లా డౌన్వర్డ్స్. ఆహారం ఎక్కడ ప్రిపేర్ అవుతుంది, లీవ్స్లో కదా. లీవ్స్లో క్లోరోఫిల్ ఉంటుంది, అక్కడ ఫోటోసింథసిస్ జరిగి ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ లీవ్స్ నుంచి డౌన్వర్డ్స్ ఫ్లోయం ఫుడ్ని క్యారీ చేస్తుంది రూట్స్ వరకు. నెక్స్ట్ ఆక్సిన్, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. ప్లాంట్ హార్మోన్స్ చెప్తున్నా. ప్లాంట్ హార్మోన్స్ మన బాడీలో ఎట్లా హార్మోన్స్ ఉంటాయి, థైరాయిడ్ హార్మోన్ అని ఇంకేవేవో చాలా ఉంటాయి, ఆక్సిటోసిన్, ఈ హార్మోన్స్ ఉంటాయి. అలానే ప్లాంట్లో ఉండే హార్మోన్స్. ఆక్సిన్ ఏంటి, ప్లాంట్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ జిబ్బర్లిన్స్ ఏం చేస్తుంది అంటే స్టెమ్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ సైటోకైనిన్స్ ఏమో సెల్ డివిజన్ హార్మోన్. ఇదేంటి అంటే ప్లాంట్ ఏజ్ అయిపోకుండా చూసుకుంటుంది అనమాట, తొందరగా వాడిపోకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ అబ్సిసిక్ యాసిడ్ వచ్చి గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్, అంటే పెరుగుదలను నిరోధించే హార్మోన్ ఇది అబ్సిసిక్ యాసిడ్. నెక్స్ట్ ఇథైలిన్ వచ్చి ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా పండ్లని పండిస్తారు కదా, సో దాంట్లో యూజ్ చేసే యూజ్ చేసే కెమికల్ కూడా ఇథైలిన్ అనమాట. ఇథైలిన్ ఫార్ములా తెలిస్తే మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ గవర్నర్ అసెంట్
ఇస్తారు కదా బిల్స్కి, అది ఏ ఆర్టికల్ ప్రకారం ఇస్తారు అంటే ఆర్టికల్ 200 గవర్నర్ అసెంట్ టు బిల్స్. సో గవర్నర్ కెన్ గివ్ అసెంట్, విత్ హోల్డ్ అసెంట్ ఆర్ రిజర్వ్ ద బిల్ ఫర్ ప్రెసిడెంట్. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఒక రూలింగ్ ఇస్తుంది, ఆర్డర్స్ ఇస్తుంది, ఇలాగ గవర్నరు చాలా టైం వరకు పాకెట్ వీటో ఎక్సర్సైజ్ చేయకూడదు అన్నట్లు చెప్తుంది. అంటే గవర్నర్ ఏదో ఒక డెసిషన్ ఇవ్వాలి బిల్స్ పైన అట్ ద స్టేట్ లెవెల్. ఆయన ఏం డెసిషన్ ఇవ్వకుండా అలా వదిలేయకూడదు అనమాట. సో అలాగ సుప్రీంకోర్టు రూలింగ్ రీసెంట్గా ఇచ్చింది. నెక్స్ట్ పెయింటింగ్స్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ పెయింటింగ్స్. పహాడీ పెయింటింగ్స్, పహాడీ అంటేనే కొండ ప్రాంతాలు అని అర్థం. సో పహాడీ పెయింటింగ్స్ హిమాచల్ ప్రదేశ్ రీజియన్. మధుబని పెయింటింగ్స్ చాలా ఫేమస్, బీహార్కి చెందినది. కలంకారీ మన ఆంధ్రప్రదేశ్లో వెరీ వెరీ ఫేమస్ పెయింటింగ్స్ కలంకారీ పెయింటింగ్స్. వర్లీ పెయింటింగ్స్ వచ్చి మహారాష్ట్ర. పట్టచిత్ర వచ్చి ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. అండ్ ఫాడ్ పెయింటింగ్స్ వచ్చి రాజస్థాన్. తంజావూర్ పెయింటింగ్స్ అంటాం కదా, అది తమిళనాడు. మైసూర్ పెయింటింగ్స్ కర్ణాటక. చెరియాల్ పెయింటింగ్స్ ఇంపార్టెంట్ తెలంగాణ. రాజస్థానీ పెయింటింగ్స్లో 4 రకాల డివిజన్ ఉందన్నమాట. 4 రకాల పద్ధతులతో రాజస్థాన్ పెయింటింగ్స్ డివైడ్ అవుతుంది. అది ఏంటేంటి అంటే మేవాడ్ స్కూలు, మార్వాడ్ స్కూలు, కిషన్గఢ్ స్కూల్ అండ్ బనీతని పెయింటింగ్. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్. అవి ఒక్కసారి మీరు రివైజ్ చేసుకోండి మీ బుక్స్ నుంచి కానీ ఎలాగైనా. 11 ఫండమెంటల్ డ్యూటీస్. అవి యాడ్ చేయబడింది 42nd అమెండ్మెంట్ ద్వారా 1976లో. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు ఫండమెంటల్ డ్యూటీస్. సో ఆర్టికల్ 51A కింద ఫండమెంటల్ డ్యూటీస్ వస్తుంది. నెక్స్ట్ ఒరిజినల్గా 10 డ్యూటీసే ఉండేది. మళ్ళీ ఈ 86th అమెండ్మెంట్ ద్వారా 11th డ్యూటీని యాడ్ చేస్తారు. 86th అమెండ్మెంట్ ద్వారా 11th డ్యూటీని ఫండమెంటల్ డ్యూటీస్లో యాడ్ చేస్తారు. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ నేను చెప్పాను కదా, ఒకసారి ఆ వీడియో చూసుకోండి, మీకు క్విక్గా రివైజ్ అవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. పిఎం కిసాన్ అందరికీ బాగా తెలిసిందే. 2019లో స్టార్ట్ చేస్తారు. ఇదేంటి, పర్ ఇయర్ ఫార్మర్స్కి 6,000 రూపీస్ 3 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళకి ఇస్తారనమాట. సో మినిస్ట్రీ ఏది అంటే అగ్రికల్చరల్ మినిస్ట్రీ. నెక్స్ట్ పిఎం కుసుమ్ తెలుసు కదా, సోలార్ పంప్స్ ఇస్తారు ఫార్మర్స్కి ఆ సబ్సిడైజ్ ప్రైజెస్లో అంతా. ఇదేంటి అంటే సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసి వాళ్ళ భూములు ఉంటాయి కదా అక్కడ సోలార్ పంపులు యూజ్ చేయడాన్ని ప్రోత్సహిస్తారు పిఎం కుసుమ్లో. నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో, దీన్ని 2015లో లాంచ్ చేశారు. ఏ మినిస్ట్రీ ఇన్వాల్వ్డ్ అంటే విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. దేంటి అంటే బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లని రక్షించండి అండ్ ఆడపిల్లని చదివించండి అనే ఉద్దేశం. అందరూ చదువుకోవాలి, అందరూ ఆడపిల్లలు అని. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన 2015లో స్టార్ట్ చేస్తారు. ఇదేంటి అంటే గర్ల్ చైల్డ్ సేవింగ్స్ అనమాట. ఇప్పుడు ఎవరికైనా ఏ పేరెంట్స్కైనా కూడా గర్ల్ చైల్డ్ పుట్టింది అంటే ఆ అమ్మాయికి 10 years వచ్చేలోపు ముందు ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. అలా ఓపెన్ చేసి మినిమం డిపాజిట్ 250 ఆర్ మ్యాక్సిమం 1.5 lakh పర్ యానం మీరు డిపాజిట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట 21 years వరకు. సో 21 yearsకి అకౌంట్ని క్లోజ్ చేస్తారు. దీనిపైన ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు అండ్ ఈ 21 years తర్వాత మీరు ఆ అమౌంట్ని తీసుకోవచ్చు అనమాట. ఆ గర్ల్ చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్కి, మ్యారేజ్కి అంతా యూజ్ అవుతుంది. ఆ అమ్మాయి 18 years కానీ రీచ్ అయ్యింది అంటే దీంట్లో ఉన్న ఇప్పుడు ఎంతవరకు అయితే ఈ 10 years నుంచి జమ అవుతుందో, మీరు ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తే అప్పటి నుంచి 18 years వరకు ఎంత అమౌంట్ అయితే జమ అవుతుందో దాంట్లో 50% మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు పేరెంట్స్ ఆ అమ్మాయి చదువుల కోసం అలాగా. నెక్స్ట్ పిఎం మాతృవందన యోజన అనేది మ్యాటర్నిటీ బెనిఫిట్ స్కీమ్, అంటే గర్భిణీ స్త్రీల పథకం అనమాట. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఇన్స్టాల్మెంట్ వైజ్గా వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు అలా అంతా ఇస్తారు. అండ్ డెలివరీ అయ్యాక ఫస్ట్ చైల్డ్కి 5,000 రూపీస్ క్యాష్ ఇస్తారు. అండ్ సెకండ్ చైల్డ్ ఒకవేళ గర్ల్ అయితే, అమ్మాయి అయితే 6,000 రూపీస్ ఇస్తారనమాట ఫినాన్షియల్ అసిస్టెన్స్. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ స్టాప్ సెంటర్ స్కీమ్, దీన్ని 2015లో లాంచ్ చేశారు. ఇదేంటి అంటే ఏ ఇళ్లలో అయితే ఆడవాళ్ళు వైలెన్స్కి గురవుతారో, హింసకు గురవుతారో అలాంటి వాళ్ళని కాపాడడం కోసము ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు. వాళ్ళకి మెడికల్, లీగల్ అండ్ కౌన్సిలింగ్ సపోర్ట్ అన్నీ ఇస్తారనమాట. సో దీన్ని సఖీ సెంటర్స్ అని కూడా అంటారు, సఖీ సెంటర్స్. నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీన్ని 2016లో
లాంచ్ చేశారు. దీని ద్వారా ఫ్రీ ఎల్పిజి కనెక్షన్స్కి బిలో పావర్టీ లైన్లో విమెన్ ఉంటారు కదా, 18 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ అబవ్ విమెన్, వాళ్ళందరికీ ఈ ఎల్పిజి కనెక్షన్స్ ఫ్రీగా ఇస్తారనమాట. సో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సో ఇలాంటి ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చే స్కీమ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది ఏంటది, దాని పేరేంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ 2019లో లాంచ్ చేశారు. జల్ జీవన్ మిషన్ 2.2 వచ్చి 2026లో రీసెంట్గా అప్రూవ్ అయింది. దీని ద్వారా ఏంటి అంటే ప్రతి ఒక్క రూరల్ హౌస్ హోల్డ్కి ట్యాప్ వాటర్ కనెక్షన్ ఉండాలి. అండ్ ఆల్సో ప్రతి పర్సన్ ఆ హౌస్ హోల్డ్లో ఉన్న ప్రతి పర్సన్కి ప్రతిరోజుకి 55 లీటర్ల వాటర్, ట్యాప్ వాటర్ అందాలి. సో అదనమాట 2028 కల్లా టార్గెట్ రీచ్ అవ్వాలి అనేది గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతా ఉంది. సో ఇంప్లిమెంట్ చేస్తున్న మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. సో దట్ ఈస్ 100% రూరల్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ బై 2028. నెక్స్ట్ ఇండియా ప్రస్తుతం 6th లార్జెస్ట్ ఎకానమీ బై నామినల్ జీడిపి ప్రకారం 6th లార్జెస్ట్ ఎకానమీ. కాకపోతే పీపీపీ అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే జనాల యొక్క కొనుగోలు శక్తితో పోలిస్తే మనం వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. జపాన్ని ఓవర్కమ్ చేసి యుఎస్ఏ, చైనా తర్వాత మనం ఉన్నామన్నమాట థర్డ్ ప్లేస్లో. సో 6th ప్లేస్ ఏమో నామినల్ జీడిపి ప్రకారము అది ఎంత అంటే $4.15 ట్రిలియన్. అదే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పీపీపీతో మనం థర్డ్ లార్జెస్ట్ అనమాట. అది చిన్న పాయింట్స్ ఇక్కడ డిఫరెన్స్ చూసుకొని మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ లోక్సభ అండ్ రాజ్యసభ సీట్స్ చూద్దాము. మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ అంటే ఏంటి, లోవర్ హౌస్ కదా. సో 552 సీట్స్. ప్రెజెంట్ ఉన్న ఎలెక్టెడ్ స్ట్రెంత్ ఎంత అంటే 543. మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ రాజ్యసభ వచ్చి 250, ప్రెజెంట్ స్ట్రెంత్ ఏమో 245. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో రాజ్యసభకి చైర్మన్ మన వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు. స్పీకర్ వచ్చి లోక్సభని ప్రిసైడ్ చేస్తారు. ఎవరు స్పీకర్ ఇప్పుడు మనకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూసి మనం వీడియోని క్లోజ్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్వి ఇక్కడ ఇచ్చాను. సో చూడండి, ఐపీఎల్ 2025 టైటిల్ మెన్స్ ఐపీఎల్ ఉంది కదా, ఐపీఎల్ ఆ టైటిల్ 2025ది విన్ అయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఫర్ ద ఫస్ట్ టైం విన్ అయ్యారు కదా, మీకు అందరికి తెలిసిందే. అండ్ పంజాబ్ కింగ్స్ అనే టీము రన్నరప్గా ఉంది. దీంట్లో ఆరెంజ్ క్యాప్ని విన్ అయ్యింది బి సాయి సుదర్శన్, పర్పుల్ క్యాప్ విన్ అయింది ప్రసిద్ధ్ కృష్ణ, పీపీ అలా గుర్తుపెట్టుకోండి. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చి సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ విమెన్స్ ప్రీమియర్ లీగ్ జరిగింది, విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025. సో ఈ టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్ విమెన్స్ టీమ్. సో రన్నర్ అప్ వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చి నాట్ సైవర్ బ్రంట్. మోస్ట్ వికెట్స్ తీసింది అమిలియా కెర్ అండ్ హేలీ మాథ్యూస్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చి హర్మన్ ప్రీత్ కౌర్. మోస్ట్లీ ఈ ఫారినర్ ఉన్న పేర్లు అడగకపోవచ్చు, మన ఇండియన్స్ యొక్క అకంప్లిష్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు గెలిచింది, వాళ్ళు ఏదైనా ప్లేయర్గా విన్ అయింది, అలాంటివి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి కోర్ట్ ఎగ్జామ్స్, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో. సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హర్మన్ ప్రీత్ కౌర్. సో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, విమెన్ క్రికెట్ టీమ్కి కెప్టెన్ ఎవరు? విమెన్ క్రికెట్ టీమ్కి ఇక్కడ వీళ్ళు ఆడారు కదా ఇక్కడ విమెన్స్ ప్రీమియర్ లీగ్లో. సో ఆమె ఎవరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు తెలిస్తే. నెక్స్ట్ ఇండియా విమెన్స్ నేషనల్ క్రికెట్ టీమ్ వన్ ఐసీసీ విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టైటిల్ రీసెంట్గా గెలుచుకునింది. సో సౌత్ ఆఫ్రికా ఏమో రన్నర్ అప్. ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే న్యూ ముంబైలో. నెక్స్ట్ విదర్భ క్రికెట్ టీం వచ్చి రంజీ ట్రాఫీని విన్ అయింది. రంజీ ట్రాఫీ కూడా క్రికెట్కి సంబంధించిందే, విదర్భ క్రికెట్ టీం. నెక్స్ట్ చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ సాయిరాజ్ రామ్కి రెడ్డి రిసీవ్డ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. వీళ్ళిద్దరు కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్స్. నెక్స్ట్ నేషనల్ గేమ్స్ 2025 ఎక్కడ నిర్వహించారంటే ఉత్తరాఖండ్లో. విన్ అయింది ఎవరు అంటే సర్వీసెస్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు. మహారాష్ట్ర వచ్చి సెకండ్లో ఫినిష్ అయింది. నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్లో జరిగింది 2025 ఎడిషన్. సో మహారాష్ట్ర విన్ అయింది, హర్యానా సెకండ్ వచ్చింది, రాజస్థాన్ థర్డ్.
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 గుల్మార్గ్ అండ్ లేలో జరిగింది. లద్దాఖ్ తెలుసు కదా, అక్కడ లద్దాఖ్లో. సో ఇండియన్ ఆర్మీ విన్ అయింది. హిమాచల్ ప్రదేశ్ రన్నరప్గా నిలిచింది. నెక్స్ట్ ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 న్యూఢిల్లీలో జరిగింది. హర్యానా టాప్ చేసింది అండ్ తమిళనాడు సెకండ్, ఉత్తరప్రదేశ్ థర్డ్. నెక్స్ట్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 దీవ్లో జరిగింది. దమన్ అండ్ దీవ్ అని ఉంటుంది కదా, దమన్ అండ్ దీవ్ యూనియన్ టెరిటరీస్ బాంబే పక్కన ఉంటాయి. సో ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ దీవ్లో జరిగింది. మణిపూర్ టాప్ చేసిందనమాట. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం 2026లో నిర్వహించారు ఛత్తీస్గఢ్లో. సో కర్ణాటక విన్ అయింది, ఒడిశా సెకండ్ ప్లేస్ వచ్చింది, జార్ఖండ్ థర్డ్ ప్లేస్ వచ్చింది. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ థియరీ పార్ట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫెలో ఆస్పిరెంట్స్తో. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ లెక్చర్స్ ఇంకా రాబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మన ఛానల్లో వస్తుంది లహరీస్ క్లాసెస్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.